మహోన్నతుడు అయిన పరలోక తండ్రి, నీ బలమైన ఘనమైన కృపగల నామానికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో 3 మాసాలు ముగింపు చేసుకొని 4వ మాసం సిద్ధమవుతున్నాం. ఈ చివరి వారం నీ వాక్ సందేశముతో, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో, నీ ఆశీర్వాదాలు మెండుగా మాకు ఇచ్చి నడిపిస్తున్న నీ కృపకు స్తోత్రములు. అలాగే ఈరోజు నీ వాక్యం ధ్యానించినప్పుడు నీవే నీ స్వరాన్ని మాకు వినిపించి మధురమైన నీ స్వరము ద్వారా నేను గణపరచు రీతిగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని బోధిస్తున్న బోధకునిగా ఉన్న మంచి బోధకుడు గనుక నీవే మాయందు కనికరము చూపి నీ వాక్ ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు యేసునామమున కృపా సమాధానం కలుగును గాక, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ 22 ప్రకటన 22వ అధ్యాయం ప్రకటన 16-17 వచనాలు చదువుకుందాం. నా దూతను పంపి ఉన్నాను, చాలు. దేవుని పిల్లరా, ఈ వచనం నేను మైకులో చదువుతాను, జాగ్రత్తగా వినండి. 16వ వచనాన్ని, సంఘముల కోసము ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అలాగే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పుకొని వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం ఇంకొక వారంతో ఈ అధ్యాయాన్ని మనం ముగిస్తున్నాం. ప్రకటన గ్రంథము ధ్యానించుట వల్ల కలుగు మేలులు దైవ సేవకులకైతే ఉత్సాహకరమైన పరిచర్య ఉంటుంది. అలాగే విచారము, దిగులు, చింత ఎదురు రావు, వచ్చినా అవి నిలిచి ఉండవు. సేవ అలాగే జీవితం అద్భుతకరమైనదిగా సేవకులకి తనకు తానే ఉపయోగకరమైన వ్యక్తిని అనే ఒక సంతృప్తినిచ్చేది ప్రకటన గ్రంథం. సంఘము కూడా యోగ్యమైన పనులు చేయుటకు అయోగ్యత ఏదో యోగ్యత ఏదో గ్రహించి దేవుని నామానికి ఘనత తెచ్చి జీవిస్తున్నాను అనే బలాన్ని చేకూర్చేది ప్రకటన. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కడవరి దినాలు చూడండి. మొన్నటి దినాన మనం మయమారి విషయంలో భయంకరమైన భూకంపం చూసాం. ఎన్నో భవనాలు కూలిపోయి ఎంతోమంది చనిపోయారు, ఎందరో నిరాశలు అయిపోయారు. అలాగే ప్రభుత్వం అతలాకుతం అయింది. ఎప్పటికది మళ్ళీ తిరిగి సమకూర్చబడదో తెలియనటువంటి ఘోరమైన విపత్తు. వీటిల మధ్య ఉన్న మనం కూడా, కానీ మనం వింటున్నాం, పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం ఏదైతే బోధిస్తుందో ఆ గుర్తులన్నీ మన కళ్ళతోనే చూస్తున్నాం.
అవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకి దేవుని యందు వాక్యమందు ఆసక్తి పెరగాల, ఆత్మీయత పెంపు చేసుకోవాలా అని ఒక తాపత్రయం పుట్టించేదే ప్రకటన. కాబట్టి నిష్ప్రయోజనమైన ఆలోచనలకు తావివ్వనది ప్రకటన. కాబట్టి మీరందరూ ఈ మరి సేవలో ఒకే దగ్గర చెప్తున్న ప్రకటన అన్ని చోట్ల నేను ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడ చేస్తుంది బట్టి పట్టినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఒక్క దగ్గరే చెప్తున్నాను ఈ ప్రకటన గ్రంథం. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గురించి రాయబడిన మాట చూస్తున్నాం. దావీదు గురించి రాబోతున్న కాలం, దావీదు వేరు చిగురు. చెప్పండి, దావీదు వేరు చిగురు అంటే మనం పాత క్రొత్త నిబంధనలో మనం చూస్తే దావీదు గురించి ప్రకటన గ్రంథంలో కూడా బహు స్పష్టంగా రాయబడగల కారణం ఏంటంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. ఏమని పిలువబడ్డాడు? ఆయన దావీదు వంశములో పుట్టాడు అన్నది. ఎవరి వంశములో? ఆయన ఆ వంశములో పుట్టినందున అది వ్యాప్తికి సంసిద్ధమైనది. అందుకనే మనకి రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం 2వ వర్ష నుండి మనం చదివితే దావీదు సంతానం అని రాయబడింది. చూడండి, ఆ వచనం చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము చదువుతారా? దాసుడను కింద భాగంలో చదవమ్మా, 2వ భాగానికి 2 లైన్స్. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు అను దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానము అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను. ఇక్కడ మళ్ళీ దావీదు సంతానం. మరి ఎవరు కుమారుడు? దావీదు కుమారుడా, దేవుని కుమారుడా? చెప్పండి. మానవ రీతిగా వాగ్దానం బట్టి దావీదు సంతానం. ఎవరు సంతానం అంటే అచ్చమైన మనిషి అయిన పరిశుద్ధాత్మను గురించి రాయబడింది. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఏంటి? ఈయన దేవుని కుమారుడు. ఈయన ఎవరు చెప్పండి? దేవుని కుమారుడుగాను. చదవాల. అయిపోయిందమ్మా చదవడం? సరే ఇంకంతవరకు చదవగలరా? మీరు ఎక్కువ చదవలేరు, వదిలేయండి. దేవుని స్తోత్రం. వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీదనున్న ప్రేమ వరుని ఇక్కడ పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా మనం ఈ గ్రంథములు వాగ్దానము అని చెప్తారు. ఏం చెప్పండి? వాగ్దానం ఉంది. ఆ వాగ్దానమే పరమభక్తులు ప్రవచించారు. ఎవరు వాగ్దానం అంటే ప్రవచనానికి వాగ్దానానికి ఉన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. అంటే భక్తులు చాలామంది ప్రవచించవచ్చు, కానీ వాగ్దానంతో కూడిన ప్రవచనం పాత నిబంధనలో చూస్తాం. ఎవరు వాగ్దానం? దేవుని యొక్క వాగ్దానము. దేవుని స్తోత్రం. అలాగే వాగ్దానం ఉంది,
ఆ వాగ్దానం ప్రవచించే వ్యక్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ పాత నిబంధన కాలములో వాగ్దానానికి ఎక్కువ చోటిచ్చారు. వాగ్దానము, దేవుడు మాట ఇచ్చాడు. దేవుని మాట అనే మాట మనం చూడగలం. క్రొత్త నిబంధన బట్టి చూస్తే మనం ఆ వాగ్దానమే మానవునికి మోక్షం ఇస్తుంది అన్నాడు. చెప్పండి, మానవునికి ఏమిస్తుంది అంటే వాళ్ళు అబ్రహామును బట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటున్నాడు? వారు దూరము నుండి ఈ వాగ్దానాన్ని, వారందరూ ఆ వాగ్దానమును దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రిగా ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఆ పునాది గల పట్టణాన్ని మేము చూడబోతున్నాం అన్నట్టుగా. ప్రియులారా, పునాది గల పట్టణం ఒకటి పరలోకం, పునాది గల పట్టణం 2 భూలోక మోక్షం. పునాది గల పట్టణం అంటే వేడుక. అటు పరలోకానికైనా ఇటు భూలోకానికైనా సంఘమే వేడుక. చెప్పండి, పట్టణం ఉంటే జనం ఉంటే పట్టణమా, జనం లేని పట్టణమా? జనం లేని పట్టణం ఊహించుకోండి ఎలా ఉంటుంది, జనం ఉన్న పట్టణం ఎలా ఉంటుంది. కాబట్టి పరలోకము భూలోకము ఆత్మీయమైనటువంటి ఫలాన్ని అందుకునే వారంగా ఉందుమని వారు విశ్వసించారు. దేవుని స్తోత్రం. కాబట్టి దూరము నుండి అన్నారు. కనుక ఇది ఈవేళ మనం చదువుకునే మాట ఆఖరి వాగ్దానం. ఏం చెప్పండి? ఆఖరి వాగ్దానం. ఈ వాగ్దాన ఫలములో ఒకటి రాబోయే దావీదు వేరు. దావీదు వేరు అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు వాగ్దానము చేయటను బట్టి ఆయన యూదులో నుంచి జన్మించవలసి వచ్చింది. అందుకే 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము 15వ వచనం అంటాడు, నేను నీకు తండ్రిగా ఉందును, నీవు నాకు కుమారుడుగా ఉందువు. అంటే దావీదు మనుషుడైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని పరలోక బాంధవ్యతను తెలియజేస్తూ ఉన్నాడు గనక ఇప్పుడు దావీదు వేరు అంటే దావీదుకు నేను తండ్రినై ఉందును. దేవుని స్తోత్రం. అంటే అబ్రహాం నుండి ఇచ్చిన వాగ్దానాలన్నీ, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ దావీదు ద్వారా నెరవేరడానికి దేవుడు ఇష్టపడ్డాడు గనక నేను నీకు తండ్రినై ఉందును. చెప్పండి, నేను నీకు, నీవు నాకు. అంటే తండ్రి కుమారుల వరుస మోక్షం యొక్క విలువ. వాగ్దానము ప్రవచనము మానవుని యొక్క పాపం నుంచి విడిపించడానికి వాగ్దానం అయితే, ప్రవచనము మానవుడు వాగ్దానము ద్వారా పాపలితను విడుదల పొందిన వానికి ప్రవచనం అనగా మోక్షాన్ని చేర్చే గొప్ప ప్రక్రియ. అందుకనే వాగ్దానముతో కూడిన ప్రవచనము. చెప్పండి, వాగ్దానముతో కూడిన ప్రవచనం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మళ్ళీ 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము యేసుక్రీస్తున దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత త్వరలో సంభవించనై ఉన్నవి. అంటే ఇది దైవ ప్రత్యక్షత దేవుని దాసులకు. చెప్పండి, ఎవరికి ప్రత్యక్షత?
ఈ సంభవించేవి ఎవరికి బయలుపడుతున్నాయి? దేవుని దాసుల ద్వారా బయలుపడుతున్నాయి. అంటే ప్రవక్తలు వాగ్దానం చేసిన దేవుని వాగ్దానమును వారు ప్రవచించినప్పుడు అవి దేవుని యొక్క కార్యాలుగా ప్రజలకు నెరవేర్పుగా మారనయున్నాయని చెప్పడానికి ఇది ఒక కారణమై ఉంది. దేవుని స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యాలు 20:28 ఏమనుంది? 20 అధ్యాయము 28లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన ఏ సంఘం ఇది? ఈ ప్రత్యక్షత కలిగిన సంఘం. భూప్రపంచంలో ఎంతమందో ఎన్నో యోగ్యమైన పనులు కనపరిచినట్లున్నా ఆయన స్వరక్తములో శుద్ధీకరించబడిన సంఘం యొక్క ప్రత్యక్షతే స్థిరమైనది. కానీ భూ సంబంధంగా అనేక మంది దేవతాశక్తిని బట్టి లోకానుసారంగా వచ్చిన ఏ ప్రవచనము కానీ లేక ఏ ప్రత్యక్షత కానీ అది స్థిరమైనది కాదు. చెప్పండి, స్థిరమైనది కాదు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎవరి ప్రత్యక్షత స్థిరమైనది? దేవుడు అలాగే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ప్రత్యక్షత కలిగిన సంఘం. ఏ సంఘం ఇది? అందువల్ల వాగ్దానం, ప్రవచనం, వరమున్న సంఘముగా ఈ లోకములో ప్రతిష్ఠించబడింది క్రైస్తవ సంఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల ప్రకటనలో మరొకసారి 5:10లో మనం చూస్తే ఈ సంఘమే వ్యాప్తి చెందుతుంది. ఈ సంఘం ఏమవుతుంది? వ్యాప్తి చెందుతుంది. అంటే దావీదు వేరు. దావీదు తండ్రిని కుమారుని ఎలాగూ ఆయన కలుపుకున్నాడో నరుని, ఆ యొక్క వేరు భూమిలోనికి వెళితే దాని సారం ఎలా వస్తుందో దేవుని యొక్క వాగ్దానపు శక్తి, ప్రవచనాత్మకమైన బలము మానవునికి పాప ఫలితాల మీద జయమిచ్చి పావనుడైన దేవుని జీవాన్ని నింపుకొని నిర్జీవ క్రియలన్నిటి నుంచి విడుదల పొంది నిత్య జీవము గలవారై ఆయన ముందు నిలబడడానికి యోగ్యులు. చెప్పండి, ఆయన ముందు ఏమై ఉన్నారు? యోగ్యులై ఉన్నారు. అందుకనే 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం కనబడుతుంది? దావీదు వేరు అంటే వ్యాప్తి. చెప్పండి, వ్యాప్తి. సంఘము అన్ని దేశాలకు, అన్ని జనాంగములకు యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటించడేగాక ప్రకటించబడిన ప్రకటన మోక్షదాయకమైన స్థితిని కలిగించడమే. అది మీ హక్కు అని తెలియజేయగలిగిన గొప్ప ప్రక్రియ అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందువల్ల 5:10లో ఆయా వంశములు, ఆయా భాషలు వారందరూ కూడా ఎవరికి రాజ్యంగా ఉంటారు? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను గనుక భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, నూతన భూమిలో ఏలుకలే, పరమందున్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏలుకలే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె భూలోక మోక్షంలోకి వచ్చినప్పుడు ఆయన ఏలికగా ఉంటే ఆయనతో పాటు సమాన అనుభవం ఉన్న పెళ్లి కుమార్తె మిగతా వచ్చిన అన్ని వర్షాలు వచ్చిన వారు భూ సంబంధంగా మరి మోక్షంలో ఉంటారు. దేవుని స్తోత్రం. ఇందులో పరదేశులు ఉన్నవారు ఉంటారు, రకరకాలుగా మరి ఆ రక్షతలో మోక్షంలో ఉన్నవారు ఉంటారు. అలాగే నూతన యెరూషలేములో ఉన్న పెళ్లి కుమార్తెతో పాటు క్రీస్తు కూడా ఉంటాడు అనే ఉత్సాహాన్ని ఇక్కడ, అందుకే వారు ఏలుదురు. చెప్పండి, వారు ఏమవుతాం మనం అంటే ఇక్కడ పాపక్షమాపణ పొంది, అలాగే ఆత్మను పొంది, వరాలు పొంది,
అద్భుతమైన సేవ చేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ఆత్మపూర్ణమై నిలబడి రేపు పరలోకానికి వెళ్ళి పరలోకములో ప్రభువుతోనూ దూతలతోనూ పరిశుద్ధుల సమూహముతోనూ వారు ఏలుదురు అని రాయబడింది. వారు ఏం చేస్తారట? ఏలుదురు అనే మాట అంటే ప్రభువుకున్న ఆ ఉన్నతమైన స్థితి, ఈ స్థాయి నుండి ఆ స్థాయి వరకు వారు ఎదిగి ఏలుబడి చేయవారుగా ఉంటున్నారు. ఇది గొప్ప సాక్ష్య జీవితం మీకు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం. అందువల్ల దావీదు సిగురు ఏం చెప్పండి? దావీదు. రెండవది దావీదు సంతానం. ఏ సంతానం? 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం త్వర చదవండి. 8వ వచనాన్ని చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము. అంటే అర్థం ఏంటి? ఈ సంతానంలో పుట్టిన దావీదు కూడా సమాధిలోనే ఉన్నాడు. కానీ ఈ సంతానీని మనిషే కదా, మాలాంటి వాడే కదా. చెప్పండి, మాలాంటి వాడే. యేసు ప్రభువుని వాళ్ళు ఏమన్నారు? 13వ అధ్యాయం మత్తయి సువార్త 55 వచనంలో ఏమన్నారు? ఈయన వడ్లవాని కుమారుడు. వీళ్ళ అన్నదమ్ములు తెలుసు. ఈయన ఒక పేదవాడు, వీళ్ళమ్మ మరి అమ్మ. ఏమున్నాయి విలువలు? ఇవాళ ఎవరో మనోహర్ దాస్ అనడం కాదు. యేసు ప్రభు ఎదుట ఆనాటి యూదులే ఈయన మాట మనం ఎండవేండి, లేకండి అన్నారు. ఆయన మాట మనం ఎండవేండి, ఆయన స్థితి ఏంటో ఆయన అన్నారు. అంటే అంత తక్కువగా చూసినా చనిపోయి తిరిగి లేచింది ఎవరు? చెప్పండి. దావీదు చనిపోయి తిరిగి లేవలేదు. ఎవరు లేచారు? ప్రభైనా. అంటే మరణం మీద జయమున్నవాడుగా ఆయన మనిషిగా ఉన్న మరణం మీద జయాన్ని కనపరిచాడు. ఆ జయం అనేది సంఘానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘమునకు ఎలా ఇచ్చాడు? రోమాపత్రికలో 6వ అధ్యాయములో 8వ వచనం మనం చదివినట్లయితే పౌలు గారు యూదులకి బాప్తీసాన్ని గురించి రూఢిగా వారికి బోధిస్తున్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ఇక చనిపోడనియు మళ్ళీ చదవమా. క్రీస్తు చనిపోడనియు మరణమునకు ఆయన మీద లేదనియు ఆయనతో కూడా జీవించుచున్నామని. అంటే ఇప్పుడు అర్థమేంటి? ఈయన దావీదు వంశంలో పుట్టాడు. దావీదు చనిపోయాడు, కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. అందువల్ల మనము ఈయనతో చనిపోయినట్లయితే మన పాపముల గురించి చనిపోతున్నాం. ఈయనను విశ్వసించిన ఎడల ఆయనతో పాటు మరణమునకు ప్రభుత్వం లేని యేసుతో మనం జీవిస్తున్నాం గనక మనం జీవము గలవారం. ఎవరని చెప్పండి? అందువల్ల నేను దావీదు ఏమన్నాడు చెప్పండి? సిగురునై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒక మాట, దావీదు సంతానం. రెండవది ఏంటండి? ఒకటి సిగురు అనగా వ్యాప్తి, సంతానమునకు ఏమొచ్చింది? విలువ. మరణంబులో నాకు చిరజీవ మెవ్వారు, మరణంబు నాకై గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగన
చెంతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ. చూసారా, దైవజనులు అంటున్నారు మరణమునకు గొప్పతనం యేసయ్య మరణం. దేవుని స్తోత్రం. మనందరిది మరణమే. మనందరము ఆదామును బట్టి అందరం మరణిస్తూనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు మరణమును బట్టి అందరము బ్రతికించబడుతున్నాం. దేవుని స్తోత్రం. అందువల్ల మరణమునకై ఎవరు పాడుకున్న మరణంబులో నాకు స్థిరజీవం. ఆదాముతో చనిపోయిన వారు తిరిగి లేవలేదు, కానీ దావీదుతో చనిపోయి తిరిగి లేవలేదు, కానీ యేసుక్రీస్తుని విశ్వసించి లేచిన వాడు చనిపోయిన వాడు తిరిగి వాడు జీవము కలిగి ఉంటాడు. కాబట్టి ఈ జీవానికి మూలం ఏమిటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు. అందువల్ల ఈ సంతానం మాత్రమే చనిపోయి బ్రతకగలదు. అర్థమైందా మీకు? చనిపోయి బ్రతకగలదు. చనిపోయిన వారు అందరూ చనిపోయారు, కానీ వారు బ్రతకలేదు. కానీ ఈ సంతానమును గురించి పరలోక సంబంధమైన విలువలు నిలపగలిగిన సంతానమే పెళ్లి కుమార్తె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రకాశమానమైన ఏకువ చుక్క ఎవరు చెప్పండి? ఎవరండి? ప్రభు ఏమై ఉన్నాడు? వేకువ చుక్క అంటే పొద్దున్నే చుక్క పొడిచింది అనుకోండి, ఏమండి, చుక్క పొడిస్తే ఆ చుక్క పొడిచిన తర్వాత ఈ చీకటిగా రాదు అని అర్థం. ఆ వేకువ చుక్క కనబడగానే, ఇంతకుముందు పూర్వీకులు గడియారాలు లేవు, వాళ్ళకి చుక్క చూసి పని మొదలు పెట్టుకునేవాళ్ళు. చుక్క ప్రారంభమైందంటే తెల్లవారిపోతుంది. అలాగే మానవుల జీవితాల్లో, పాప ఫలితాలలో మగ్గిపోయిన మానవుని జీవితంలో వెలుగుమయముగాను ఆశీర్వాదకరమైన రీతిగాను సాగిపోవడానికి ఈ చుక్క వెలిగించబడిన రాయబడింది. కాబట్టి కొలసీ పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 12వ వచనము అంతా చదివితే బాగానే ఉంటుంది, మంచిదే. చివరి దాకా మనం చదివితే తేజోవాసులు అనే మాట రాయబడింది. ఎవరు చెప్పండి? ఏమై ఉన్నారు? అంతేనా? ఉందా ఆ మాట? ఉందా? మొదలు చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యమును సఫలమగుచు దేవుని జ్ఞానమునందు అభివృద్ధి నొందొచ్చు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు చెప్పండి, ఎవరికి? ఆయనకు తగినట్లుగా నడుచు కొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును ఆయన ఒకరు చదివితే మాకు అర్థం, మీరు 4 చదివితే ఎట్లా? సంపూర్ణ బలమును చాలండి. ఏమొచ్చింది ఇప్పుడు? ఈ పైనున్న లక్షణాలన్నీ ఉంటే నువ్వేమవుతావు? మనకి గ్రహాంతర వాసులు వస్తున్నారని చెప్తుంది మొన్న ఆవిడ పేరేంటి, సునీత విలియం గారు ఏం చెప్పారు? గ్రహాంతర వాసులు ఒకవేళ వారు అక్కడున్న వారు ఇక్కడున్న వాళ్ళు మన మనుషుల్లా కనబడుతున్నారు చూస్తే, కానీ వారు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది? మామిడి చెట్టు నిండా పళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? అందరికీ తినాలనిపిస్తుంది కదా. వాళ్ళకి పళ్ళో కాయలో తెలీదు, రేపు వాళ్ళు అందరూ దిగొస్తారు, మనల్ని తినేస్తారేమో. అలాంటి వారు అందుకని 10 సంవత్సరాలకి ఏమైపోద్ది భూప్రపంచం? సర్వనాశనం అవుతుంది వాళ్ళు కానీ భూమి మీద దిగొస్తే.
అంతటి ప్రమాదకరంగా ఉన్నామన్నారు. కానీ మనమెవరం చెప్పాలా? తేజోవాసులంటే అంధకార సంబంధమైన చెప్పండి, ఎవరు కనిపిస్తున్నారు మన పైన? సాతాను. దానికి ఏముంది? అంధకార సంబంధమైన లేక వాయుమండల అధిపతి, దాని సంబంధమైన దూతలు, దానికి కలిగినటువంటి సేనలు, సర్వనాశనం చేసే తేజోవాసులు మనం. దేవునికి స్తోత్రం. దాని అడుగుజాడలకు కనిపెట్టే మెలకువలు ఉన్నాయి, దాన్ని ఎదుర్కొనే బలం ఉంది, దాని నుంచి దానికి తగిన బుద్ధి చెప్పే జ్ఞానం ఉంది, పైన రాయబడింది. ఎందుకు అంటే క్రీస్తుతో తగినట్లుగా. ఎవరికి తగినట్లుగా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూప్రపంచం మీద అడుగుపెట్టి అపవాది యొక్క ఎత్తులన్నీ చిత్తు చేశాడు ఆయన. దాని విలువలు, దాని ఎత్తుగళ్ళన్నిటిని కూడా సర్వనాశనం ఆయన చేయగలిగాడు. అంతటి శక్తి ఎవరికి ఉందంటే తేజోవాసు అయిన మనకే. చెప్పాలా ఎవరికి ఉంది? అందువల్ల ఈ దావీదు సంతానం అనబడిన క్రీస్తులలో వచ్చిన సంఘము ఏ వాసులో మనం చెప్పండి? గ్రహాంతరవాసులమా? భూవాసులమా? ఎవరో మనం మాట్లాడట్లేదు. ఒకరికే వెలుగు కాదు, ఒకరికే జ్ఞానం కాదు, ఒకరికే శక్తి కాదు, ఒకరికే నమ్మకం కాదు, ఒకరే చెప్పగలిగిన వారు కారు. మొన్న ప్రవీణ్ అని అయ్యగారు, నేను ఆయన ప్రసంగం చూస్తున్నప్పుడు ఇవాళ భారతదేశంలో అందరిని మించిన ఒకడు ఉన్నాడన్నంతగా ఆయన మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లల గమనించండి. అయితే ఈవేళ వాక్యం ఏం చెప్తుంది? తేజోవాసులం అంటే ఆ రాజ్యానికి ఆ క్రీస్తుతో సమానుభవం కలిగిన తగినట్టుగా, అంటే అపవాదిని ఎలాగూ ప్రభు పాతాళ వరకు నెట్టివేశాడో దాని క్రియలను సర్వనాశం చేయగలిగిన శక్తిమంతులం ఆయన తర్వాత తేజోవాసులమైన మనకే ఉన్నది. దేవుడు స్తోత్రం. చాలాసార్లు చప్పట్లు కొడతారు, ఇలాంటివి కొట్టరు. మీరు ఎవరు చెప్పండి? తేజోవాసులంటే చెప్పండి. చీకటి పాప ఫలితాలు ఏవి నీ ముందు నిలబడవు. తుపాకీ బాంబు అంతకంటే భయపెట్టి ఏమన్నా అవి నీ ముందు నిలబడవన్నారు దైవజనులు. దేవుని స్తోత్రం. అందువల్ల ఈ ప్రకాశమానమైన వేకువ చుక్క ఆయన ఎవరు బ్రతుకులంటే పాప ఫలితాలు అంతమొందించే మానవుని జీవితంలో ప్రకాశించే నక్షత్రం వల్ల ఎవరున్నారు? ప్రభైన. అందుకే ఏమన్నాడు యాకోబు గురించి సంఖ్య 24:17లో, నేను చూస్తున్నాను ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన దూరం నుండి చూస్తున్నాను. యాకోబులో నక్షత్రం చెప్పండి ఎవరు ఉదయిస్తున్నారు? మానవులందరినీ ప్రత్యేకంగా వెలిగించే నక్షత్రము. అందువల్ల మరి మనమేమయ్యాం? ఆయనకు తగినట్లుగా. చూడండి, మనం సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. 18వ వచనం, 18 ఒకసారి 4వ అధ్యాయము 18 చదువుదాం. దేవుని స్తోత్రం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు. ఒకసారి చదవండి అందరు, ఏమైపోయింది? అంతకంతకు తేజరిల్లును. చాలు. దేవుని స్తోత్రం. కాబట్టి తేజోవాసులు అంటే క్రీస్తు ఎవరి జీవితంలో ఉంటే వారి పాపాల ఫలితాల నుంచి విడుదల పొంది ఎలాగో ప్రకాశమానమైన తేజోవాసులో మన సాక్ష్యాలు, మన బ్రతుకు, మనం చూపించే లేక మనం చేసే సేవ, మనం మన ఉదార స్వభావం ఇవన్నీ చూసినప్పుడు ఇతరులకు కూడా ఏం కలుగుద్ది? మానవుల్లో ఉన్నటువంటి చీకటి ఫలితాలు పోయి తేజస్సు కలిగిన రీతి కంటే
కాంతివంతమైన స్థితిని, బలాన్ని చేకూర్చే వారంగా మనం ఉంటామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనుక మరి మనం చూస్తే మనం ఒక మాట మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఒక వచనాన్ని యెషయా గ్రంథములో దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయం ఒక్క నిమిషం. దేవునికి స్తోత్రం. ప్రభునందు 51వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి 51. నీతిని అనుసరించు, రైట్. యెహోవాను వెదుగుచూ ఉండువారులారా, మీరు ఏ బండ నుండి దానిని, అంటే ఇప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలా? నాకది చూడండి అందరూ సార్, ఏ జ్ఞాపకం రావాలా? ప్రవక్త జ్ఞాపం చేస్తున్నాడు. నువ్వు తేజవాసు అయితే ఎక్కడి నుండి చెక్కబడితే ఈ రూపం నీకు వచ్చింది? ఎక్కడి నుంచి నీవు మలచబడితే ఈ రూపం నీకు వచ్చింది? దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. 12వ అధ్యాయంలో 3వ వచనం, నేను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని అంచే, నేను హింసించేవాడిని శపించే నేనేం చేస్తాను అని సెలవిచ్చాడు. అందుకని ఇక్కడ ఏమన్నా, నీతిమంతులారా మీరెవరు? అబ్రహాము వాగ్దానం పొంది ఏం సంపాదించుకున్నాడు? నీతిమంతులం. నీతిమంతులు అనేవాడు దేనివల్ల వచ్చింది? దేవుని వాగ్దానం. చెప్పాలా? దేవుని వాగ్దానం. అందుకనే మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఈ 16వ వచనం మనం చూస్తున్నప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ, వాగ్దానాన్ని బట్టి దీవించబడిన ప్రజలుగా జ్ఞాపకం చేస్తూ, ఆ ప్రజలైనటువంటి వారికి ఉన్న భాగాలను తెలియచేస్తూ ఆ యొక్క అర్హతను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మీరు ఎలా అయ్యారు అంటే, వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానము, భక్తుల ప్రవచనము, అది నెరవేర్పులోకి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఇవాళ మనము ప్రకాశమానమైన వేకు చుక్క వంటి క్రీస్తును బట్టి యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 8:12లో, నేను లోకమునకు వెలుగున, మీరు జీవపు వెలుగు. దేవుని స్తోత్రం. జీవ వెలుగు అంటే తేజోవాసులుగా ఆ వెలుగుకు సాక్షులుగా ఉన్నారు భూమి మీద మీరు. మనం ఎవరో చెప్పండి? జీవపు ఈ వెలుగును అపవాది ఆర్పలేదు, నష్ట కష్టాలు ఆర్పలేవు, శత్రువు ఆర్పలేదు, శత్రు సంబంధమైన ఏ బలం కూడా మనల్ని నాశనము చెయ్యలేదు అని ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ప్రకటన గ్రంథం 22:16 వచనం మళ్ళీ చదువుదాం. 16. అమ్మ, సంఘముల కోసము మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను. ఇక్కడ మనం చూస్తే వాగ్దానం ఇచ్చింది నేనే, నెరవేర్చింది నేనే. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? వాగ్దానం ఇచ్చింది నేనే, ప్రవచించిన ప్రవచనం ఇచ్చింది నేనే, దాన్ని నెరవేర్చింది కూడా నా మాట నిష్ప్రయోజనం కాలేదు. చెప్పండి, ప్రవచనము నిరర్థకము కాలేదు. కాకుండా కాపాడుకున్నానంటే ఎవరు సాక్ష్యం? పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘమే సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల మనం ఎవరము? వాగ్దానము నుండి వచ్చిన వారము. చెప్పాలా? వాగ్దానం నుండి
పరిశుద్ధాత్మ చేత భక్తులు ప్రవచించిన ప్రవచనాత్మకమైన జీవితం నుండి వచ్చిన వాళ్ళం. అందుకని లోకములో ఎంతటి పరమ భక్తులు అనిపించుకున్న వారు కూడా నీతో వారు సాటి కాదు. చెప్పండి, నీతో మనతో ఏం కాకూడదు? అయ్యో మాట్లాడట్లేదు. దేవుని స్తోత్రం. అందుకు ఈ నిర్ధారణ కలిగిన సంఘానికి ఆత్మయు, 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు, నీ సిద్ధపాటు బాగుంది, నీ నడిపింపు బాగుంది, నీ పనితనం బాగుంది, నీ ఆలోచన బాగుంది. నీవు చెప్పండి, దావీదు వేరు చిగురునంటే వ్యాపించడం పోలేదు, సంతాన విలువ తగ్గలేదు, క్రీస్తు మహిమకు సాక్ష్యం నీవుగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఆత్మయు పెండ్లి కుమార్తె ఏం చేయాలి? రమ్ము అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, మరి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఈ 2:9 ఎస్తేరు రాజుగారి దృష్టికి ఇంపుగా ఉండెనని రాయబడింది. ఎలా ఉందట అమ్మ? ఎలా ఉంది? ఎలా ఉంది? పేదరాలే, తల్లిదండ్రులు లేనిదే, గొప్ప రాజుగా రోజుల్లో ఆమె రాజు కుటుంబంలో ఉన్నది కాదు. కానీ రాజు సముఖంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది? లేదా వచ్చినాము? తప్పు చెప్పానా నేనేమైనా? మరి మీరు ఎవరు చదవడం లేదు? 2:9 ఎస్తేరు గ్రంథంలో లేదా? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక. దేవుని స్తోత్రం. దేనివల్ల ఈ మాట మనం ఎందుకు చెప్పుగలుగుతున్నాము? రాజుని ఆకర్షించింది. ఎవరిని? రమ్ము అని పిలవడానికి. లేక అందుకనే ఆమె విషయమై 17వ వచనంలో రాజు గొప్ప విందు చేసినని రాయబడింది. రాజు ఏం చేశాడు? గొప్ప విందు. 45వ కీర్తనలో మనం 11 నుంచి 15 వరకు చూసినట్లయితే, ఈ రాజు నీ ప్రభు ఆయన నీ సౌందర్యమును కోరినవాడై ఉన్నాడు. అందువల్ల ఆమె ధరించినవి, ఆమె అనుభవించిన వాటిని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానమును బట్టి, ప్రవచనమును బట్టి పెళ్లి కుమార్తెని ఈ సంఘము పరలోకమునకు చేర్చబడగల విధి వినమని ఏమై ఉందంటే, వాగ్దానము నెరవేర్చింది సంఘం. దేవుని స్తోత్రం. ప్రవచనముల యొక్క నెరవేర్పు పొందుతుంది. ఇస్తానన్నవి నేను అందిస్తానన్న కష్టకాలం, శ్రమకాలం, ఆపదకాలం, ఎన్నో రకాల బాధలు ఈ లోకంలో వచ్చిన క్రీస్తే నా సర్వస్వం అని నమ్ముకున్న సంఘానికి ఆయన సమస్త వాగ్దానములకు నెరవేర్పై వరుడుగా నీ పక్కన నిలబడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ రాజు నీ ప్రభు, ఆయన్ని సౌందర్యం కోరుతున్నాడు. ఈ రాజు ఎవరు? నీ ప్రభు. ఏం కోరుతున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎస్తేరున్న సౌందర్యం ఏంటి? ఆమె తిన్నవి, ఆమె అనుభవించిన రాజగృహం నుండే వచ్చాయి. నీవు నేను కూడా పరిశుద్ధాత్మ అభిషేకము చేత దేవుని సముఖనుడు వచ్చిన వాగ్దాన, దేవుని సముఖుడు వచ్చిన ప్రవచనార్థమైనటువంటి ఆశీర్వాదకర రూపు కలిగి మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల నీకు ఆహ్వానం పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? ప్రకటన 22వ అధ్యాయం చివర నీకేం పలుకుతున్నాడు? ఆత్మయు వినివాడును. చెప్పాలి. ఏమని చెప్పాలా? వినివాడును రమ్ము అని. నాకు కాదులని కాదు, నాది కాదులని కాదు. అందరికీ వేళ పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడు ఆత్మ సిద్ధం చేసినటువంటి పనిని ఆయన ప్రశంసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము ఆహ్వానితులమే. చూడండి, ఒక వచనం చదివి ముగింపులోకి వద్దాం. దైవవాక్యము నుండి 16:1 కొరింథీ 22వ వచనం మనం చదువుకుందాం. 22వ వచనం 16
లేదా అమ్మ లేదా మొదలు కోరింది ఎవడైనాను అనుకున్నవు అందరు చదవాలి. మరి ఇప్పుడు ప్రభువుని వాడు ఏమవుతాడు? ఈ ఆహ్వానం ఎవడు పోగొట్టుకుంటాడు? ఎవరిని ప్రేమించకపోతే వాగ్దాన ప్రవచన నెరవేర్పులు నా దేవుడు నాకు ఇస్తున్నాడనే సిద్ధపాటు ఎవడు కలిగి ఉండడో వాడు శపించబడతాడు. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసు తోడయుండునుగాక. యేసునందున నా ప్రేమ మీ అందరితో 22 అధ్యాయం ముగించడానికి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం శాపగ్రస్తులము కాదు, దేవుని కృపకు పాత్రులమై ఉన్నాం. ఆ పాత్రులమై ఆయన ఎదుర్కొనుటకు అట్టి కృప తండ్రి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపకు మేము పాత్రమై ఉండడానికే నీ సిలువ రక్తం నా కొరకు చిందించే సిలువలో నీకు వందనాలు. ఆ విలువ, ఆ రక్షణ యొక్క ప్రామాణికం ఈరోజు మహోన్నతమైన ఫలితాన్ని నాకు సమకూరుస్తున్నందున నీకు నా నిండు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నానని దయగల తండ్రి బిడ్డలైన వారిని దీవించము, బలపరచము. మలినమైన ఈ దురాస్తులకు లోనవ్వకుండా ఈ లౌకికమైన లోకానికి నీ వాక్య భద్రతనిచ్చి నీ ప్రభావంతో నింపి ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరు నీ కృపలు వర్ధిల్లు భాగ్యం ఇమ్మని త్వరగా వస్తున్న యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధం